వరంగల్ జిల్లా కానాపూర్ మండలం చిల్కమ్మ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోడి సంపత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామంలో పోడు భూములు రైతులకు బోర్ సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సెల్ టవర్స్, ఇందిరమ్మ ఇల్లు మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఎన్నుకున్నారు. మండల పార్టీ కూడా మాకు సహకరించింది. దొంతి మాధవరెడ్డి కూడా మమ్మల్ని టికెట్ ఇచ్చి ఎన్నుకున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇదివరకు ఉన్న గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పెట్టి ఎటువంటి పనులు చేయలేదు. ఇంకోటి భూములను కూడా ఒత్తిడి చేసి 30-35 సంవత్సరాలు ఉన్న కంటే భూములను కూడా ఒత్తిడి పెట్టి వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళకు చెప్పేసి చెట్లు పెట్టించిళ్ళు. అసలాంటి సమస్యలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిన కాంచెలి అసలాంటిది ఆగిపోయింది. ఇప్పుడు ఊళ్ళో కూడా వాళ్ళు ఏ పనులు చేయలేదు. 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక్క ఇల్లు కూడా గ్రామానికి ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి ఇప్పటికీ 15 ఇళ్ళు ఇచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇంకా ఇల్లు అభివృద్ధి చాలా ఉన్నది. అధికార పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి చాలా అభివృద్ధి చెందింది. ఊరు చెందాలని చెప్పేసి ముందు కూడా చెందాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం. టీఆర్ఎస్ కోడి సంపత్ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాలని జనాన్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ కోడి సంపత్ యాదవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికార పార్టీకి సపోర్ట్ చేసి మన ఊరిని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మన చిలకమ్మ ప్రజల మీద ఉంది కనుక దయచేసి అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో శ్రీ కోడి సంపత్ గారిని గెలిపించి శాసనసభ్యులైనటువంటి మాధవరెడ్డి గారికి గిఫ్ట్ కింద పంపిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మనం ముందడుగు వేసుకుంటాం. నా పేరు నాగరాజు. నేను 3వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. మేమందరం మా సర్పంచ్ అభ్యర్థి శ్రీ కోడి సంపత్ యాదవ్ గారిని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా